ఆల్రైట్, ఒకసారి దెందులూరు పోలింగ్ సరళి ఎలా ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీ నుంచి అండ్ చింతమనేని టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఓకే, మా ప్రతినిధి రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి మీ వెనకాల క్యూ లైన్ కనిపించట్లేదు? పెద్ద ఎత్తున అయితే క్యూ లైన్స్ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. టెంట్ వేశారు, మొత్తం అందరూ కూడా టెంట్ కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా టెంట్ కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఉన్న నేపథ్యం, మధ్యాహ్నం 1 గంట టైం అవుతుంది. బాగా ఎండ తీక్షణంగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఓటర్లందరూ కూడా ఓటు వేసేందుకు ఎలా క్యూ లైన్లో ఉన్నారనే విషయాలు మనం చూడొచ్చు. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు ఏలూరు జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, యావరేజ్గా అయితే 25% వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. అయితే మొదట్లో 1 గంట సేపు మందకొడిగా సాగినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. యూత్ పెద్ద ఎత్తున కూడా యువత ఈసారి ఎవరైతే కొత్తగా ఓటు హక్కు వచ్చిందో వారందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాల్లో యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఓటు హక్కు కోసం వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కంటిన్యూ కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా 1 గంట కావస్తుంది. 1 గంట వరకు కూడా ఇదే రకమైన వాతావరణం క్యూ లైన్లో కనిపిస్తుంది. ఏమాత్రం కూడా వృద్ధులు కూడా దీనికి సంబంధించి ఏమాత్రం కూడా ఎండను కూడా ఏమీ లెక్క చేస్తున్న పరిస్థితి లేదు. పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే ఏవైతే మొదట్లో ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, వీవీప్యాట్లు పనిచేయలేదు సాంకేతిక కారణాలతోటి, వాటిని కూడా అప్పటికప్పుడు రీప్లేస్ చేసి మొత్తం కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మొత్తం సజావుగా కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలో ప్రధానంగా దెందులూరు నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, సెన్సిటివ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరు జిల్లాలో మొత్తంగా కూడా 400 చిల్లర వరకు కూడా అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉంటే ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే 193 వరకు కూడా సమస్యాత్మక కేంద్రాలు ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ మొత్తం కూడా ఈ అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లోనే మొత్తం అంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర రద్దీ ఎలా ఉంది, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మొత్తం కూడా ఒకవైపు పోలీసులు, మరోవైపున రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా కూడా వీటిని పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏలూరు జిల్లాలో ప్రధానంగా ప్రస్తావించవలసినటువంటి నియోజకవర్గం పోలవరం నియోజకవర్గంలో దాదాపు 30 పోలింగ్ కేంద్రాలు ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ లేకుండా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ని, పోలింగ్ ప్రక్రియను తెలుసుకునేందుకు వీడియోగ్రాఫర్లు ప్రతి పోలింగ్ కేంద్రం కూడా నియమించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే సాయంత్రం వరకు కూడా 6 గంటల లోపు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్కు వస్తారో వీరందరికీ సంబంధించి కూడా ఓటర్ స్లిప్లు ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మండుటి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా, వయసును కూడా లెక్క చేయకుండా చాలామంది కూడా ఇప్పటికే క్యూ లైన్లో ఉన్నారు. మొత్తం ఈ విధంగా ఒకవైపు చూసుకుంటే పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారని మనం చూడొచ్చు. ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున కూడా దూసుకు వెళ్లే ప్రయత్నాలు అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి.